క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాం. ప్రియులారా, గడిచిన కాలములో మనము న్యాయాధిపతుల గ్రంథము ప్రతి వచనముల ధ్యానాన్ని మనము 9వ అధ్యాయం వరకు మనం ధ్యానం చేసుకుందాం. సో ఈ రోజు కూడా మనము 10వ అధ్యాయం చదువుకొని దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. యాక్చువల్లీ ప్రియులారా, మరి ఈ యొక్క 10వ అధ్యాయంలో కొందరి న్యాయాధిపతుల గురించి రాయబడాన్ని మనము గమనించవచ్చు. ఇక్కడ మొదటి 5 మంది న్యాయాధిపతులు చూసి మేజర్ జడ్జెస్ అంటే కొంచెం అంటే ఎక్కువగా రాయబడి ఎక్కువ కాలం ఏమని జరిగించినటువంటి వ్యక్తుల గురించి ఉంది. తక్కువ కాలం మాత్రమే న్యాయాధిపతులుగా ఉన్న వారి గురించి ఉంది. 2 టైప్స్ ఉందండి ప్రియులారా. ఇందులో ఒక రకంగా చూస్తే మనము ఒత్నీయేలు, ఏహూదు, అలాగనే దెబోరా, బారాకు, గిదియోను, యెఫ్తా, సంసోను ఇలాంటి వారు కొంచెం మేజర్ జడ్జెస్ అని మనం చెప్పచ్చు. అలాగే మైనర్ జడ్జెస్ లో వచ్చేవాళ్ళు ఎవరంటే షంగరు, తోలా, యాయిరు, ఇప్సాను, ఏలోను, అప్తోను అలాంటి వారి గురించి కూడా రాయబడింది. బట్ వీళ్ళ గురించి ఎక్కువ అయితే రాయబడలేదు. ఓకేనా? అయితే వారు మేజర్ జడ్జెస్ అయినా మైనర్ జడ్జెస్ అయినా వీళ్ళందరినీ దేవుడే ఏం చేసుకున్నాడు, సెలెక్ట్ చేసుకొని వీరి మూలముగా తన జనులైనటువంటి ఇజ్రాయేలీలను చక్కగా నడిపించేటువంటి ఒక కార్యమును దేవుడు జరిపించాలనే విషయం మనం గుర్తించాలా. ఎందుకంటే ఆ ఇజ్రాయేల్ యొక్క సేఫ్టీ, వాళ్ళ రక్షణ కొరకు వీళ్ళని దేవుడు మెయిన్ రోల్ గా వాళ్ళని వాడుకున్నట్టుగా కూడా మనము గుర్తించాలి. ఓకేనా? సో ఈ యొక్క 10వ అధ్యాయంలో 5 వచనములోను 2 న్యాయాధిపతుల గురించి రాయాల్సిన విషయాన్ని మనం చూస్తాం. ఒకసారి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 1 నుంచి 5 వచనం వరకు. అబీమెలెకునకు తరువాత ఇశ్శాఖారు గోత్రీకుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోల న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రాయిమీల మన్యమందలి షామీరులో నివసించినవాడు. అతడు 23 సంవత్సరములు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి షామీరులో పాతిపెట్టబడెను. అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. 30 ఊరులు వారికుండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశములో నున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను. సో ఈ 5 వచనంలో మనము 2 న్యాయాధిపతులు, వారి పరిపాలన కాలము, వారు చనిపోయిన విషయాన్ని గురించి కూడా మనం ఇక్కడ చూడగలం. ఒక వ్యక్తి 23 సంవత్సరములు, మరి ఒక వ్యక్తి 22 సంవత్సరం, ఇరువురు చేరి 45 సంవత్సరం ఇజ్రాయేల్ జనాంగాన్ని న్యాయాధిపతులుగా ఉండి రూల్ చేశారు. ప్రియులారా, యాక్చువల్లీ ఈ ఇద్దరు కూడా ఒక భయంకరమైన కాలం తర్వాత వీళ్ళు న్యాయాధిపతులు అవుతున్నారు. అది ఏమంటే అబీమెలెకు అనేటువంటి రాజు మూలముగా ఆ ఇజ్రాయేల్ జనాంగము ఎంత భయంకరంగా ఒత్తిడికి గురి అయ్యి అతడు భయంకరంగా ఏలి అతడు వాళ్ళని నాశనం చేసి నెక్స్ట్ ఇతడు కూడా నాశనమైన తర్వాతటి కాలములో ఈ ఇద్దరు వ్యక్తులు న్యాయాధిపతులు అవుతున్నారు. సో అతని గురించి మనకు తెలుసు ప్రియులారా. ఈ అబీమెలెకు అనే వ్యక్తి తన సొంత సోదరుల్ని దగ్గర 70 మందిని చంపినటువంటి వ్యక్తి. అందులో ఒకడు మాత్రమే ఎస్కేప్ అవుతాడు. ఓకేనా? అలాగనే ఆ కాలంలో రాజరికం అనేది లేదు. కానీ వీడు ఎంతటి క్రూరుడు అంటే ఆ ఇజ్రాయెల్ జనాంగములు యాక్చువల్ ఫస్ట్ వీళ్ళే ఫిక్స్ చేసుకున్న రాజు కావాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, సమూయేలు ప్రవక్త ద్వారా సౌలు ఏర్పరుస్తాడు. ఇవంతా దానికి ముందర కాలంలో ఉన్న కాలంలోనే ఇతడు నేను రాజు అవ్వాలని ఏం చేయాలంటే కఠినుడుగా ప్రవర్తించినటువంటి వ్యక్తిని ఈ అబీమెలెకు. ఓకేనా? అందుకే చూడండి అక్కడ ఏమో రాయబడిందంటే మొదటి వచనంలో అబీమెలెకును తర్వాత ఇస్సాకారు గోత్రికుడైన, అంటే ఆ కాలం అది చాలా భయంకరమైన కాలం. ఆ కాలం తర్వాత వచ్చినటువంటి న్యాయాధిపతులే వీళ్ళు అని మనం చూడొచ్చు. నెక్స్ట్ ఈ కాలంలోనే రూతు ఒక చరిత్ర కూడా ప్రారంభం అవుతుందండి. యాక్చువల్లీ ఈ నయోమి, రూతు వీళ్ళ కాలము కూడా న్యాయాధిపతులు పరిపాలించేటువంటి కాలములోనికే వస్తుంది. ఓకేనా? అది చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం.
న్యాయాధిపతులు ఏలిన దినములయందు ఉమ్, దేశములో కరువు కలగగా ఉమ్, యూదా బెత్లెహేము నుండి ఉమ్. ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని చూసారా? యాక్చువల్లీ ఏమండి, ఆ ఎలిమెలెకు తర్వాత నయోమి వాళ్ళ ఇద్దరు కొడుకులు, అదంతా ఏ కాలంలో జరిగింది? ఆ బెత్లెహేములో కరువు రావడం, వాళ్ళ అక్కడి నుంచి మోయాబు దేశం పోవడం అంతా ఎవరి కాలంలో అంటే ప్రియులారా, ఈ న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి యొక్క విషయంలే. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసినప్పుడు ఇక్కడ ఈ మొదటి వ్యక్తిగా మనం చూసినప్పుడు ఎవరంటే ఏమండి, ఇస్సాకారు గోత్రికుడైన దోదో మనముడును పువ్వా కుమారుడైన ఏమండి తోలా న్యాయాధిపతిగా నియమించబడిను. సో ఈ వ్యక్తి మనం ఈ ఏమండి తాత, తర్వాత కుమారుడు, తర్వాత మనవుడు. సో ఈ ఇస్సాకారు గోత్రంలో వచ్చినటువంటి వ్యక్తులు పేర్లు కదా. యాక్చువల్లీ ఆ ముగ్గురు పేర్లు మునుపు చాలా కాలం క్రితమే ఒక హానర్డ్ పర్సన్స్ గా కొంతమంది జీవించారు ఇదే పేరుతోనే. ఓకేనా? సో వాళ్ళు అదే ఇస్సాకారు గోత్రంలోనే ఉన్నటువంటి వాళ్ళు. దగ్గర దగ్గర వీళ్ళ గురించి 400 సంవత్సరం ముందుగానే ఏమండి ఈ పేర్లంతా ఉంది. అదే ఇస్సాకారు గోత్రంలో ఈ పేర్లు ఉంది. ముఖ్యంగా వీళ్ళు దేవుని యొక్క దృష్టిలో ఒక మంచి ప్రవర్తనతో కూడినటువంటి జీవితం జీవించిన వ్యక్తులే ఏమండి ఈ తోతో గాని పువ్వ, ఈ తోల అనేటువంటి వ్యక్తులు. సో వీళ్ళ గురించి ఆల్రెడీ ఎక్కడ రాయబడి ఉందంటే ఆదికాండం 46వ అధ్యాయం 13వ వచనంలోను, సంఖ్యాకాండం 26వ అధ్యాయము 23వ వచనంలోను, మొదటి దినవృత్తాంతములు 7వ అధ్యాయం 1వ వచనంలోను ఉంది. అంటే వీళ్ళు ఒక భయభక్తితో దేవునికి ఇష్టలుగా జీవించినటువంటి ఒక ఏమండి లైన్ లో వచ్చినటువంటి వ్యక్తులు. సో అలాంటి లైన్ లో ఉన్న వారినే దేవుడు ఏం చేస్తున్నాడంటే న్యాయాధిపతిగా ఉండాలని అతన్ని ఎంచుకున్నాడు. అతడు 23 సంవత్సరం ఏం చేశాడంటే పరిపాలించాడు. ఓకేనా? ఆ తర్వాత అతడు వచ్చేసి ఎఫ్రాయింలో వచ్చి అతడు సెటిల్ అయిపోయాడు. ఇక నెక్స్ట్ ఇంకొక వ్యక్తి గురించి మనం చూసినప్పుడు 3 నుంచి 5 వరకు అతను ఎవరంటే యాయీరు. అతని గురించి చదువుదాం ఒకసారి. అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇజ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. 30 ఊరులు వారికుండెను. చూసారా ప్రియులారా? ఇక్కడ ఇతడు మనష్షే గోత్రమునకు చెందిన వ్యక్తి. ఇతడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఓకేనా? సో ఇతను 22 సంవత్సరం ఏం చేస్తాడు? న్యాయాధిపతిగా పరిపాలించాడు. ఇతనికి 30 మంది కుమారులు ఉన్నారు. 30 ఊర్లు ఇతనికి ఇవ్వబడింది. 30 గాడిదల మీద వారు ప్రయాణం చేసి ఏం చేస్తారంటే వాటన్నిటి కూడా చక్కగా సమాధానకరంగా నడిపిస్తారు. ఇప్పుడు బైబిల్లో యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో సమాధాన పరచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడి ఉన్నట్టు ఈ వ్యక్తి తన 30 మంది కుమారులను పెట్టుకొని సమాధానముగా ఆ దినాలలో ఇజ్రాయేల్ జనాంగాన్ని చక్కగా నడిపించిన వ్యక్తిగా మనము ఈ యాయీరుని మనం గుర్తించవచ్చు. ఇతడు 30 గ్రామములను ఏం చేస్తుంటే అన్న సంరక్షించాడు. ఆ గాడిద మీద ఎక్కి ఇది ఎట్లా ఇప్పుడు పోలీస్ పేటర్లు ఉంది కదండి, అలాగా వాళ్ళందరినీ ఏమండి వాళ్ళందరినీ వాడుకొని చేస్తున్నాడు. ముఖ్యంగా వాళ్ళందరినీ దేవుని భక్తిలో ఏం చేస్తాడు ఆ వ్యక్తి ఏమంటే 30 మంది కుమారులను తన కట్టుదిట్టములు పెట్టి చక్కగా దేవుని మార్గం నడిపించేది ఎంత పెద్ద విషయం తెలుసా అనేది. ఆ రోజుల్లోనే ఏం చేస్తారండి అలాగా అటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగనే వీళ్ళ మూలంగా అన్ని ప్రాంతాలను భద్రపరిచి కాపాడడం అనేది కూడా చిన్న విషయం కాదు. వీళ్ళు మైనర్ జడ్జెస్ అని మనం అనుకున్నట్టుగా ఉన్నను ప్రియులారా. ఇంతకాలం ఇంతమంది వ్యక్తుల కుమారుల చేత చాలా సేఫ్టీగా వాళ్ళు నడిపించేది చిన్న విషయం కాదు ప్రియులారా. అది మనం బాగా గుర్తించాలా. ఇతడు 22 సంవత్సరములు పరిపాలించి తర్వాత చనిపోయాడు. నెక్స్ట్ ఏమండి ఈ యొక్క తోల 23 సంవత్సరము, ఈ యాయీరు 22 సంవత్సరం పరిపాలించిన తర్వాత కొంతకాలం నెక్స్ట్ ఇజ్రాయేలుకు న్యాయాధిపతులు లేరు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే భయంకరముగా యెహోవా దేవునికి విరోధంగా విచ్చలవిడిగా తీరిపోతారు పిల్లలు. దాని గురించి 6వ వచనం చదువుదాం.
ఇజ్రాయేలీలు ఉమ్, యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలైరి. ఉమ్, వారు యెహోవాను విసర్జించి ఉమ్, ఆయన సేవ మానివేసిరి. ఉమ్, బయలులు అస్తారోతులు అను సిరియనుల దేవతలను, సీదోనీయుల దేవతలను, ఉమ్, మోయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిస్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి. ఉమ్. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి దిగజారిపోయిన వీళ్ళంటే, అంటే ఈ ఇజ్రాయేలుకు సంబంధమే లేనటువంటి దేవతలను తమకేం చేస్తున్నారు వీళ్ళు, దేవుడుగా కలిగించుకుని వాళ్లకు మొక్కారు ప్రియులారా. ఓకేనా? ఎలా ఉందంటే యాక్చువల్లీ ఈ ఏమండి ఈ అస్తారతు బయలు అన్నది సిరియన్ యొక్క దేవతలు. అది కాకుండా మిగతా అన్ని దేవతలను కూడా ఏం చేస్తారు వీళ్ళు, ఆ ఆరాధనలో వాళ్ళని సేవించి వాళ్ళని పూజించి వాళ్ళని ఘనపక్షంలో పూర్తిగా మునిగిపోయారు. అంటే ఫుల్ గా వాళ్ళని వర్షిప్ చేసినారని మనము గమనించవచ్చు ప్రియులారా. ఓకేనా? దీని వలన ఏమైందంటే ఇప్పుడు చూడండి, ఇవి చేస్తారు, ఒక్కవైపు యెహోవాను కూడా ఏం చేస్తారు వాళ్ళు దేవుడుగా కలిగి ఉంటారు. ఇదన్నీ దేవునికి విరోధంగా వాళ్ళకి తెలుసా తెలీదా? ఏమండి అసలు ఏమండి ధర్మశాస్త్రంలో దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలో మొదటిదే ఏమి, నీ దేవుడని యెహోవాను నేనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. అంటే మీరు గమనిస్తే ప్రియులారా, వాళ్ళు ఎంత మంది ఆరాధిస్తున్నారంటే ఇజ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనైరి. వారు యెహోవాను విసర్జించి, ఇది చూడండి మాట ఇలా ఉన్నా కూడా వాళ్ళ క్రియలు ఎలా ఉందంటే, నువ్వు మాకు దేవుడుగా అవసరం లేదు. ఓకేనా? ఆ? ఆయన సేవ మానివేసి ఆయన సేవించాలి. ఆ సేవను మానివేసి బయలులు అస్తారోతులు అను సిరియనుల దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిస్తీయుల దేవతలను పూజించుచు వచ్చిరి. ఇది ఎంత భయంకరమైన కార్యం అండి యెహోవా దృష్టికి. అందువల్ల ఏమైందంటే 7వ వచనంలో, యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిస్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారిని అప్పగించెను గనుక వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీయులను అనగా యోర్దాను అవతలనున్న గిలాదు నందలి అమోరీయుల దేశములో కాపురమున్న ఇశ్రాయేలీయులను 18 సంవత్సరములు చితకగొట్టి అణచివేసిరి. మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులతోనూ బెన్యామీయులతోనూ ఎఫ్రాయిమీయులతోనూ యుద్ధము చేయుటకు యోర్దానును దాటిరి. కనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను. ఇప్పుడు ఇక చూడండి ప్రియులారా, యోర్దాను అవతల ఉన్న ఇశ్రాయేలీయులలో ఈ అమ్మోనీయులు వాళ్ళని బాగా హింస పెట్టారండి. దానికి దేవుడే కోపాగ్నితో ఏం చేస్తారు వీళ్ళని అప్పగించాడు. అక్కడ యోర్దాను అవతల ఉన్న వారు ఎవరు? రూబెన్, గాతు, మనషే, ఈ అర్ధగోత్రముల పైన అమ్మోని చేతికి అప్పగించేశాడు. తర్వాత నెక్స్ట్ అమ్మోనీలు యోర్దాను దాటి వచ్చిన తర్వాత ఇక్కడ యువతలు చూస్తే మిగతా గోత్రం ఉన్నాయి కదా, యూదా, బెంజమిను, ఎఫ్రాయిము, తర్వాత ఏమండి ఆసేరు, నఫ్తలి, ఇస్సాకారు, జెబులోను, సిమియోను, లేవి, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఫిలిస్తీయుల చేతికి 18 సంవత్సరం ఏం చేస్తారంటే అప్పగించాడు పిల్లరా. సో యెహోవా కోపాగ్ని భయంకరంగా రగుడ చేత వీళ్ళని దేవుడు ఏం చేశారంటే శత్రువుల చేతికి అప్పగించారు, జనాంగం ఇచ్చారు. అప్పుడు ఏం చేస్తారు తర్వాత వీళ్ళు పశ్చాత్తాపడతారు. ఓకేనా? అది చూడండి 10వ వచనము. అప్పుడు ఇశ్రాయేలీయులు మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా, ఓకేనా, అప్పుడుదా ఏమండి వాళ్ళే నోటు ఒప్పుకుంటున్నారు, మేము నిన్ను మా దేవుని విడిచిపెట్టి ఇతర దేవతను ఏం చేశామేమో సేవించాము. యాక్చువల్లీ ఇక్కడ మనం ఒక విషయం, వీళ్ళు ఈ స్థితికి ఎప్పుడు వచ్చారు? 18 సంవత్సరం తర్వాత వచ్చారు ప్రియులారా ఈ పరిస్థితికి. అది కూడా దేనికంటే ఇజ్రాయేలును దేవుడు ఏం చేస్తాడు, శత్రు చేతికి అప్పగించడం ద్వారా, వాళ్ళు వీళ్ళ మీద ఎక్కి తొక్కడం ద్వారా వీళ్ళని బాగా నలుగు కొట్టిన తర్వాత 18 ఏళ్ళ ఏమండి సంవత్సరం తర్వాత వీళ్ళకి బుద్ధి వచ్చిందంటే, లేదంటే యాక్చువల్లీ అక్కడికే వీళ్ళ గురించి మనం ఏం అనుకోవాలంటే వీళ్ళటువంటి స్వార్థపరులు, వీళ్ళటువంటి
కృతజ్ఞతాహీనులు మరొకరు ఉండరని మనం ఏం చేయాలా? గ్రహించాలా? అయితే వీళ్ళు మరలా దేని వల్ల దేవుని దగ్గరికి వచ్చారంటే వీళ్ళకు కలిగిన శ్రమలను బట్టిదా దేవుని దగ్గరికి వచ్చారు, కానీ ఆ శ్రమలో వీళ్ళకి లేదంటే ఖచ్చితంగా వీళ్ళు దేవుని దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి చాలా అరుదని మనము గుర్తించాలి ప్రియులారా. అందుకోసమే దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ మార్పు కోసమే దేవుడు వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించాడు. తర్వాత 11-12 వచనాలు, యెహోవా ఐగుప్తీయుల వశములో నుండి, అమోరీయుల వశములో నుండి, అమ్మోనీయుల వశములో నుండి, ఫిలిస్తీయుల వశములో నుండి మాత్రము కాక సీదోనీయులను, అమాలేకీయులను, మాయోనీయులను మిమ్మును బాధపరిచినప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మల్ని రక్షించుతును గదా. చూసారా? అంటే ఇది మీరు గమనిస్తే గిదియోను కాలంలో ఉన్నప్పుడు కూడా ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఏం చేస్తాడు, ఒక దూత ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని హెచ్చరిస్తాడు. ఏమంటే ఒక ప్రవక్త ద్వారా, ఓకేనా? అదే రకంగానే ఇక్కడ మరలా దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమండి మీరు నాకు విరోధముగా ఉన్నప్పుడు నేను గత కాలంలో ఎలాగంతా మిమ్మల్ని కాపాడాను అంటే, మోషే కాలములో యెహోషువ కాలములంతా వీళ్ళని ఎలాగా ఎటువంటి జనముల దగ్గర నుంచి వీళ్ళని ఏ రీతిగా కాపాడాడు అని దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళతో చెప్తున్నాడు ప్రియులారా. నెక్స్ట్ 13వ వచనము, అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మల్ని రక్షింపను. పోయి మీరు కోరుకున్న దేవతలకు మొరపెట్టుకొనుడి, మీ శ్రమ కాలమున అవి మిమ్మల్ని రక్షించునేమో అని ఇజ్రాయేలీలతో సెలవిచ్చెను. ఇప్పుడు మీరు నన్ను వద్దని నన్ను విసర్జించి నాకు సేవ చేయకుండా వేరే వాటిని మీరు ఏర్పరచుకున్నారు కదా, వాటికి సాగిలు పడ్డారు కదా, మీరేం చేయండి? వాటినే వెళ్ళి మీరేం చేయండి? పూజించండి అని దేవుడు చెప్పేస్తున్నాడు ప్రియులారా. ఓకేనా? మీరు వాటిని పూజించినప్పుడు అవి వచ్చి మిమ్మల్ని ఏం చేయొచ్చు? రక్షిస్తారు. మీరు పోండి, దాన్ని వెనకనే పోండి అని అన్నప్పుడు అప్పుడుదా వాళ్ళు నిజముగా మార్పు పొందుతారు ప్రియులారా. అది 14వ వచనం ఏమనుంది? పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొరపెట్టుకొనుడి, మీ శ్రమ కాలమున అవి మిమ్మల్ని రక్షించునేమో అని ఇజ్రాయేలీలతో సెలవిచ్చాడు. అప్పుడు ఏమైనారు వీళ్ళు? 15వ వచనము, అప్పుడు ఇజ్రాయేలీలు మేము పాపము చేసి ఉన్నాము, మీ దృష్టికి ఏది అనుకూలము దాని చొప్పున మాకు చేయుము, దయచేసి నేడు మమ్మల్ని రక్షింపమని చెప్పి. అదండి ఇదంతా జరిగిన తర్వాత దేవుడు మీరు పోయినారు కదా వదిలేసి వాటి దగ్గరికి పోండి, అవి వచ్చి రక్షిస్తారంటే అప్పుడుదా వీళ్ళు రియలైజ్ అవుతున్నారండి. ఏమని చెప్తున్నారు? అప్పుడు కూడా యాక్చువల్లీ అది ట్రూ రిపెంట్, అది నిజమైనటువంటి మార్పు. అది అప్పుడు ఇజ్రాయేలీలు మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చెప్పును మాకు చేయుము. సో మేమైతే పాపం చేసేస్తాం, మేము ఇంతవరకు నలుగుట పడుతున్నాం, అయితేను మీరు మా దేవుడిని వచ్చి మేము ఒప్పుకుంటున్నాము, అయితేను నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది ఏమైనా కానీ దాన్ని మా పక్షంగా చెయ్యి, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చెప్పున మాకు చేయుము చెప్పి నెక్స్ట్ కూడా మళ్ళీ ఏమంటున్నారంటే, ఇదంతా వాళ్ళు ఆరాధించే దేవుడి గురించి తెలిసినటువంటి ఒక లక్షణాలు అవి. దయచేసి నేడు మమ్మల్ని రక్షింపమని చెప్పి, మమ్మల్ని నువ్వు శిక్షిస్తావో శిక్షించినా కూడా దయచేసి మమ్మల్ని ఏం చేయను, మమ్మల్ని రక్షించు దేవా అని దేవుడిని వాళ్ళ బతిమాల మనం చూస్తున్నాం పిల్లలు. ఓకేనా? నెక్స్ట్ 16వ వచనము, యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇజ్రాయేలీలకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయి. అదండి. సో ఇది జరుగుతోంది మాట కానీ వీళ్ళు మరలా అక్కడ ఒక కార్యం చేసిన ఏమంటే యెహోవాను సేవింపవలనని వాళ్ళు మరలా రిటర్న్ వచ్చారు. వచ్చి తమ మధ్యనున్న అన్య దేవతలను తొలగింపగా, మాట మాత్రం సెలవిస్తే కదా తగిన క్రియ చేయాల యెహోవా దేవునికి ముందు. ఓకేనా? దేవుని మనం చేసినంత తప్పే అని వారు మళ్ళా దేవుని సేవించడానికి వచ్చి వాళ్ళ మధ్యలో ఉన్న అన్య దేవతను తొలగింపగా ఆయన ఆత్మ ఇజ్రాయేలుకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళు తన బిడ్డలు, తన సొంత జనాంగం, ఇజ్రాయేల్ జనాంగం. యాక్చువల్లీ ఈయన ఎలాంటి గుణగణం కలిగిన వాడని ఆల్రెడీ ఉంది. నిర్గమాకాండంలో మోషే కాలంలో చూసినప్పుడు నిర్గమాకాండము 34వ అధ్యాయము
5-6 వచనంలో మనం చూసినప్పుడు పిల్లరా ఎంతగా దేవుని గురించి మనం అక్కడ చూడొచ్చు. నిర్గమకాండం 34వ అధ్యాయము 5-6 వచనాలు. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆ యెహోవా దేవుడు ఆల్రెడీ ఎలాంటివని వీళ్ళు తెలుసు. ఎక్కడెక్కడంతా తమ పూర్వీకులు తన పితరులు తప్పు చేసినప్పుడంతా వారిని క్షమించి వాళ్ళు ఆదుకున్న దేవుడు గుణం తెలుసండి. ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు యెహోవా అతన్ని దాటి వెళ్ళొచ్చు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అని ఈయన నామం, ఈయన గుణం అది కదా. ఇప్పుడు ఏ దేవుడు కాబట్టి ఏం చేశాడు ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన ఆత్మ ఇజ్రాయేలుకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను తన ప్రజల పట్ల. నెక్స్ట్ 17వ వచనము. అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగి ఉండిరి, ఇజ్రాయేలీయులు కూడుకొని మిస్పాలో దిగి ఉండిరి. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే యెహోవా దేవుడి దగ్గర మొరపెట్టేస్తారు, నీకు ఎట్లనో మమ్మల్ని ఏం చేసుకో, అయితే మమ్మల్ని రక్షించు అని చెప్పి వీళ్ళు దేవుణ్ణి సేవించడానికి ముందుకు వచ్చి అక్కడ ఉన్న విగ్రహాలను తొలగించిన తర్వాత ఏమండి వీళ్ళకి దేవుడి మీద అపారమైన నమ్మకం వచ్చింది. ఏమండి ఆ నమ్మకం అంటే ఏమండి ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగి ఉండిరి, ఇజ్రాయేలు కూడుకొని మిస్పాలో దిగి ఉండంటే ఒక నమ్మకం. దేవునితో మేము మాట్లాడాం, మేము మారు మనసు పొందాం, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మా దేవుడు మమ్మల్ని ఏం చేయడు, చెయ్యి విడువడు. కాబట్టి ఆ దేవుడి మీద భారం వేసే నమ్మకంతో వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఆ దండులో పోయే విషయం మనము చూడొచ్చు. కానీ దండు ఉన్నా కూడా ఈ దండు నడిపించే నాయకుడు ఉండాలి కదా, అది అప్పటిదాకా అక్కడ ఇంకా పూనుకోలేదు పిల్లారా. ఓకేనా? సో తమ్ముని విడిపించేటువంటి ఒక నాయకుడు కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. 18వ వచనము. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమ్మోనీయులతో యుద్ధము చేయ బూనుకుని వాడెవడో వాడు గిలాదు నివాసులకందరికీ ప్రధానుడగుడని ఒకరితోనొకడు చెప్పుకుని. ఇప్పుడు అంతా దిగేసినారు, మనకు ఒక లీడర్, ఒక కెప్టెన్ కావాలా, ఒక నాయకుడు కావాలా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారండి. ఏమంట అనగా గిలాదు పెద్దలు అమ్మోనీయులతో యుద్ధము చేయ పూనుకుని వాడెవడో వాడు గిలాదు నివాసులకు అందరికీ ప్రధానుడవునని ఒకరితో ఒకరు ఎవరు తెలియదు ఇంకా. కానీ అట్లా మనకు ముందుగా వచ్చి ఎవరైతే ఆ పని చేస్తారో, ఆ యుద్ధం చేస్తారో అతడే, అది ఎవరైనా కానీ అతడే మనకు ఏమండి ప్రధానుడుగా ఉంటాడు. ఓకేనా? సో ఇలాగా ఉన్నప్పుడు ఆ తర్వాత ఆ స్థానంలో ఎవరు వస్తారంటే అదే ఇజ్రాయేల్ జనాంగము చేత తృణీకరింపబడి పక్కన త్రోయబడినటువంటి ఒక వ్యక్తిగా ఏం చేస్తారండి, వీరి పక్షంగా వచ్చి మరలా యుద్ధం చేసి వాళ్ళు ప్రధానుడుగా ఉంటాడు. ఆ తర్వాత అతనే మళ్ళీ ఏమవుతాడు, మంచి న్యాయాధిపతిగా అవుతాడు. అది ఎవరనే విషయాన్ని మనం ఏం చేస్తాం నెక్స్ట్ 18th చాప్టర్ లో నెక్స్ట్ మనము 11th చాప్టర్ లో ఆ వ్యక్తి గురించి మనం చూద్దాం. అయితే ఇప్పుడు ఈ న్యాయాధిపతుల గ్రంథం ఈ 10వ అధ్యాయంలో అక్కడ జరిగిన విషయంలో మనం ఏం తెలుసుకోవచ్చు అని మనం చూస్తే, న్యాయాధిపతులు ఉన్నంత వరకు ఇజ్రాయెల్ కరెక్ట్ గా ఉన్నారు పిల్లారా. ఓకేనా? అయితే దీన్ని బట్టి ఏం తెలుసుకోవచ్చు అంటే దేవుని చేత ఏర్పరచబడి, ఓకేనా, ఆయన చేత నియమించబడినటువంటి ఆ సర్వెంట్స్, దేవుని సేవకులు ఉన్నంత వరకు వీళ్ళు ఓకే. వాళ్ళు ఎప్పుడు చనిపోతారు, వీళ్ళ గతి అధోగతి అయిపోతాం. ఇది మనం బాగా గుర్తించాలి. నెక్స్ట్ తాము నడిపించేటువంటి ఆ దేవుని సేవకులు లేదంటే వీళ్ళు దేనికే దిగజారిపోతున్నారంటే తమ సృష్టికర్త అయిన తమ సొంత గొప్ప దేవుణ్ణి ఏం చేస్తున్నారు, విసర్జించేటువంటి పరిస్థితికి వచ్చేస్తున్నారు. ఈ న్యాయాధిపతులు వాళ్ళ పక్షంగా లేనప్పుడు ప్రతి గోత్రం కూడా ఏమైపోతుందండి, విగ్రహాలు సేవించేటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నారు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకని ఇక్కడ చూడండి, వీళ్ళు ఈ ఇజ్రాయిల్ ఎలాంటి వారంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు కట్టలు అన్నిటినీ గ్రహించిన వారుగా అయినా కూడా ఆ నడిపించే నాయకులు లేకపోవడం చేత వీళ్ళు పాపం చేసిన పాపులైపోతున్నారు ప్రియులారా. ఓకేనా? సో
కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు, స్వార్థ ప్రియులుగా ఉన్నారు. అలాగనే భయము, దేవుని యందు భయభక్తి లేనటువంటి ప్రజలుగా ఉన్నారు. ఓకేనా? ముఖ్యముగా వీళ్ళు ఎప్పుడంతా చెడ్డ పనులు చేసేటప్పుడు, కీడు చేసేటప్పుడు పూనుకుంటారో అప్పుడు వీళ్ళందరూ ఒక యూనిటీగా అయిపోతున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి తెలుసా ఇది? ఎందుకంటే అన్ని గోత్రములు ఏమైపోయినాయి అక్కడ, దేవుని విరోధంగా విగ్రహారం చేశారు. అన్ని గోత్రములు దేవుడు ఏం చేయాలి, శత్రువుల చేత అప్పగించాడు. అంటే అప్పుడు కీడు చేసేటప్పుడు వీళ్ళు ఏమవుతున్నారు తెలుసా, యూనిటీ ఎత్తుకుంటున్నారు పిల్లలు. అందుకే బైబిల్లో కూడా ఏముంది, మోసపోకడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. ఇదంతా మనకు ఒక లెసన్ గా ఉంది పిల్లరా. మూడవదిగా వీళ్ళకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే శ్రమలు కొని తెచ్చుకుంటున్నారు. ఇది కూడా ఒక గొప్ప లెసన్. మనం 18 సంవత్సరంలో ఏం చేసుకుంటున్నారు వీళ్ళు, శత్రువుల చేతికి పడిపోయే రకంగా ఈ తోల అనే న్యాయాధిపతి గాని, ఈ యాయిర్ అనే న్యాయాధిపతి చనిపోయిన వెంటనే వీళ్ళు చేసిన ఆ కార్యాలకు 18 సంవత్సరము దేవుడు వాళ్ళని అన్యజనుల చేతికి అప్పగించేస్తున్నారు. అంటే వీళ్ళే తమకు హానికరమును, తమకు శ్రమను కొని తెచ్చుకునేటువంటి వాళ్ళగా ఉన్నారు ప్రియులారా. యాక్చువల్లీ ఇవన్నీ చూస్తే మనకు కొన్ని వాక్యాలు గుర్తుకు రావాలా. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడు ఎవడు అని బైబిల్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కదా. అలాగనే ప్రియులారా, కొన్ని సందర్భంలో మనకు కూడా ఏదన్నా ఒక కష్టము నష్టం వస్తే దేవుడు అనుమతించేది కొన్ని ఉంటాయి. సో ఆ దేవుని అనుమతించేది కాకుండా, దేవుని చిత్తంది కాకుండా ఏదన్నా ఒకవేళ మనకు వస్తే అప్పుడు మనం ఏం చేయాలి, ఒకవేళ మంచి విషయంలోనూ ఆసక్తి లేకుండా పోతున్నాం మేము, ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలా, గుర్తించేవారు అదొక రీజన్ గా గుర్తించాలా. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం తెలుసుకోవచ్చండి పిల్లరా, వీళ్ళు దేవుని గుణమును ఏం చేశారండి, వీళ్ళు ఎంత విగ్రహంలో పండిపోయినా కూడా మరలా వీళ్ళు దేవుని గురించి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన వాళ్ళతో మాట్లాడినప్పుడు దేవుని గుణగణాలను వాళ్ళు గ్రహించిన వాళ్ళుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎలాంటి దేవుడు అంట, ఆయన ఎంత బాగుంది చూడండి, ఆయన ఆత్మ ఇజ్రాయిళ్లకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను. అంటే దేవుడు మనస్సులో అంత జాలి, దయ, కరుణ చూపెట్టినటువంటి దేవుడుగా ఉన్న దేవుడుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు అఫ్ కోర్స్ వీళ్ళు వచ్చి మరలా దేవుడిగా అయ్యా తండ్రి దేవా అని అడిగినప్పుడు దేవుడు వాళ్ళ మొరకు ప్రత్యుత్తరం ఇవ్వకపోయినట్టే వీళ్ళు ఏం చేస్తుంటారు, వీళ్ళు ఆయన ఏం మాట్లాడకుండా, అంటే దూత ద్వారానో ఎవరి ద్వారా మాట్లాడకుండా సైలెంట్ గా ఉండి వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు చేయగలిగింది ఏం లేదు ప్రియులారా. అయితేను దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళతో మాట్లాడారు. తర్వాత వాళ్ళ తప్పును వాళ్ళని గ్రహింపచేశాడు. వాళ్ళు పొందిన మారు మనసు పశ్చాత్తాపమునకు ఆయన మనసులో చాలా జాలి కలిగినట్టు మనము చూస్తున్నాం. ఇది కూడా గొప్ప. ఇదంతా మనము ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క పాఠము మనం ఏం చేయొచ్చు, వాళ్ళ గురించి, వాళ్ళ మార్పు గురించి. వాళ్ళు చేసిన మంచి అయినా అదొక పాఠంగా ఉంది, వాళ్ళు చేసిన చెడు అదొక మనకు పాఠంగా ఉంది. అలాగే మన దేవుడు ఎలాంటి వాడని తెలుసుకున్నాను కూడా ఇక్కడ మనకు ఒక పాఠంగా ఉంది. నెక్స్ట్ వీళ్ళు చూస్తే ఏమండి, దేవుని మొరపెట్టేస్తారు, విగ్రహాన్ని తొలగించేసినారు, టీమ్ గా వెళ్ళిపోయినారు యుద్ధం ఆడేదానికి. అంటే ఇది ఏమంటే ఆ అద్వితీయ సత్య దేవుడి పైన వీళ్ళకున్నటువంటి యొక్క దృఢమైన విశ్వాసాన్ని ఏం చేస్తా ఉంది, గుర్తిస్తా ఉంది. ఇంకా ఎవరు, ఇప్పుడు మీరు చూడండి, మోషే అనే నాయకుడు ఉన్నప్పుడు ఆయన చూసి వీళ్ళు యుద్ధానికి పోయినారు. యెహోషువ అనే నాయకుడు ఉన్నప్పుడు యుద్ధానికి పోయినారు. అలాగే మనం యెహోషువ చూసినప్పుడు ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్క వ్యక్తిని నియమిస్తాడు కదా. ఇక్కడ ఎవరు అనేది లేదు ఇక్కడ. కానీ వీళ్ళు ఏం చేస్తారు, దేవుడి మీద భారం వేసి ఖచ్చితంగా దేవుడు మాకు తోడుగా ఉంటాడని దేవుడి మీద విశ్వాసం కలిగి వెళ్ళడానికి ఇక్కడ చూడవచ్చు. సో ఇలాంటి పరిస్థితులు అఫ్ కోర్స్ మన జీవితంలో జరిగినప్పుడు ఇటువంటివన్నీ మనం ఏం చేయాలి ప్రియులారా, పూర్వముందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి, ఎక్కడో ఓల్డ్ టెస్టిమెంట్ లో ఏమండి 5వ పుస్తకం తర్వాత 6, 7వ పుస్తకంగా రాయబడిన కాదు. ప్రతిది ఆయన, అదే దేవుడు ఇప్పుడు మన దేవుడు, మనకు దేవుడుగా ఉన్నాడు. అప్పట్లో ఆయనకు ప్రజలుగా ఉన్నవారు ఇజ్రాయెల్, ఇప్పుడు ఆయనకు ప్రజలుగా ఉన్నటువంటి క్రైస్తవులు మనం. సో వాళ్ళలో మంచి చెడు ఉన్నప్పుడు దేవుడు ఎట్లా వ్యవహరించాడో అలాగనే మనకు జరిగినప్పుడు ఎట్లా వ్యవహరిస్తారేమో, ఏం చేయొచ్చు, ఇవన్నీ ఒక గొప్ప పాఠం మనం దాంట్లో గ్రహించి తెలుసుకోవచ్చు. సో దీంతో
ఏమండి, ఈ 10వ అధ్యాయం ముగించబడింది. దేవుని చిత్తమైతే రాబోయే దినములో 11వ అధ్యాయం మనం ప్రారంభించి దాంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏముందో దాని గురించి తెలుసుకుందాం. ఎంతో ఓపికతో ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీకు అందరికీ ప్రభువు నామమున వందనాలు.